ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. బాబాగారి ఆశీస్సుల వలన అందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. మీరైతే నాకు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక అందరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయిరామ్ అనుకుంటూ బాబాగారిని తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ వీడియో కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలుపెట్టండి. ఇక వీడియో చూడబోయే ముందు మీకు ఏదైనా తీరని బాధ ఉన్నా, మనసులో కష్టంగా ఉన్నా ఒక్కసారి బాబాకు చెప్పుకోండి. తండ్రి ఇలా ఉంది, నా బాధ తీర్చవా, నా కష్టాన్ని పోగొట్టవా అంటూ ఒక్కసారి మీ కోరిక ఏదైతే ఉందో అది బాబాగారికి చెప్పుకోండి. ఈ వీడియో పూర్తయ్యేలోపు ఈ వీడియోలో ఎక్కడో ఒక చోట మీ సమస్యకి పరిష్కారం అన్నది బాబాగారు తప్పకుండా ఇస్తారు. ఇక ఈరోజైతే బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ జాగ్రత్తగా వినమ్మా. నీకు అదృష్టం తలుపు తడితేనే ఈ వీడియో నువ్వు చూడగలవు. నీ కర్మ తెగింది అనుకుంటేనే, నీ కర్మ తెగిన రోజే ఈ వీడియో నీ కట్టపడుతుంది. కానీ ఎక్కడ నా ఒక ప్రతి మాటను జాగ్రత్తగా వినమ్మా. నీ భవిష్యత్తుకు పునాది వేస్తాను. నీ జీవితంలో ఉన్న సమస్యలను, కష్టాల్ని మొత్తం తొలగించేస్తాను అంటూ బాబాగారు అయితే ఈరోజు సత్య ప్రమాణం చేస్తున్నారండి. మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఆమె అండి, తనకు ఏంటంటే వాళ్ళ హస్బెండ్‌కి హెల్త్ ఇష్యూ అన్నమాట. ఎక్కడెక్కడో తిరిగారు. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు. జాతకంలో ఏదైనా దోషం ఉందా అంటూ జ్యోతిష్యాల వెంట తిరిగారు. ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు అంటారు. కాకపోతే వాళ్ళ ఆయనకు మాత్రం హెల్త్ సరిపోవట్లేదు. ఇక ఆమెకి ఒకటే భయం జుట్టుకుంది. అంటే నా భర్తకు నయం అవుతుందా లేదా? నా భర్త జబ్బును నయం చేసేవాళ్ళే లేరా? అంటూ చాలా బాధపడేది. బాబా భక్తురాలు. ప్రతి గురువారం కూడా బాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ వచ్చేది. బాబా గారికి తన కోరిక చెప్పుకునేది. ఒకరోజు అక్కడ ఒక వ్యక్తి వచ్చి, తల్లి బాధపడకు, నీ కష్టాలు తీరే రోజు దగ్గరకొచ్చాయమ్మా, దగ్గర పడ్డాయి. అందుకే బాబా గారు నిన్ను పలకరించమని నన్ను పంపారు అంటూ ఆమెను మాట్లాడంగానే అప్పుడు అర్థమైందండి ఆమెకి. ఆయన ఒక గురూజీ అని. ఇక ఆ గురూజీ ద్వారా పూజలు చేయించడం మొదలుపెట్టాక 1 మంత్‌లోనే, ఒక నెలలోనే వాళ్ళ హస్బెండ్ హెల్త్ పరంగా అయితే చాలా చేంజెస్ వచ్చాయటండి. చాలా కుదుట పడుతున్నారంట. చాలా హ్యాపీగా చెప్పిందామె. గురూజీ పూజలు మాత్రం మామూలుగా లేవు. చాలా నమ్మకంగా చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ అవుతాయి అంటూ ఆమె చెప్పిందండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. వీరి మొబైల్ నెంబర్ 9669872222. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా, ముఖ్యంగా స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చండి ఈ గురూజీని. ఒక్కసారి నమ్మకంతో మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కాల్ చేసి చూడండి. ఫలితం అన్నది మీరే 1000కి 100% పొందుతారు. బిడ్డ, మాటలు ఆయుధాల కంటే పదునైనవి. వాటిని మనసుకు దగ్గరైన వాళ్ల మీద అస్సలు వాడకు తల్లి. తట్టుకోలేరు. అవమానం అనేది నీలో పట్టుదలను మరింతగా పెంచాలే కానీ పిరికితనాన్ని కాదు బిడ్డ. జీవితం మరింత కష్టంగా మారినప్పుడు నువ్వు మరింత బలంగా మారాలి. గుర్తుంచుకో తల్లి. జీవితం మరింత కష్టంగా మారినప్పుడు మీరు మరింత బలంగా మారాలని గుర్తుంచుకో బిడ్డ. సమయం ఎప్పుడూ కూడా ఒకే చోట ఆగదు. అలాగే జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. జీవితంలో గెలవాలన్న కోరిక ముఖ్యం కాదమ్మా. అది అందరికీ ఉంటుంది. గెలవటానికి శ్రమించాలి అన్న సంకల్పం చాలా ముఖ్యం తల్లి. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదించటం వ్యర్థం కదా. లోపాలు వెతికే వారి దగ్గర వివరించటం వ్యర్థం కదా. నమ్మని వారి దగ్గర నిరూపించాలి అనుకోవటం వ్యర్థం కదా. అర్హత లేనివారు అనే మాటలకు కృంగిపోవటం వ్యర్థం తల్లి. బంధం విలువ తెలియని వారి కోసం రోధించటం వ్యర్థం. లోపాన్ని వేలెత్తి చూపే వారందరూ కూడా వాళ్ళకి ఏ లోపం లేదు అనే అనుకుంటారు కదా. నిజానికి అలా చూపడమే అతి పెద్ద లోపమని మర్చిపోతూ ఉంటారు.
కదా బిడ్డ. నాణ్యతని బట్టి వస్తువు యొక్క ధర ఉంటుంది. అలాగే మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ కూడా ఆధారపడి ఉంటుంది. పనికిమాలిన వస్తువులకు విలువ ఎలా అయితే ఉండదో, పనికిమాలిన మాటలు మాట్లాడే వారికి కూడా అలాంటి విలువే ఉంటుంది బిడ్డ. అర్థమైందా? నీ యొక్క వ్యక్తిత్వానికి విలువ లేని దగ్గర నీకు వజ్రం దొరికినా కూడా అది ఒట్టి రాయితో సమానం. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు నీ వ్యక్తిత్వం కంటే విలువైనది ఏదీ లేదు బిడ్డ. గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలో డబ్బు మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎంత గొప్పవాడైనా సరే మూగవాడే అయిపోతాడు కదా. అవకాశం అనేది ఆకాశం నుండి ఊడిపడదు తల్లి. అరచేతి గీతలను ఉండదు. అలసిపోని గుండెలో ఉంటుంది. అంతులేని పట్టుదలలో ఉంటుందమ్మా. చింతించడం అనేది ఒక ఊయల లాంటిది బిడ్డ. అది నిన్ను నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడికి తీసుకువెళ్ళదు, అక్కడే ఉంటుంది. అర్థమైందా? జాగ్రత్త. ద్వేషాన్ని ప్రేమగా, చీకటిని ప్రకాశంగా, విరోధాన్ని స్నేహంగా మార్చుకొని జీవించడమే జీవితం తల్లి. గుర్తుంచుకో. నీ జీవితంలో నీకు ఒక కల ఉంటే త్వరగా ప్రయత్నించి దాన్ని నిజం చేసుకో. ఎందుకంటే కలలాగే నువ్వు కూడా కలకాలం ఉండటం చాలా కష్టం. అర్థమైందా? వ్యక్తిత్వానికి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం కూడా లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం మరెక్కడా లేదు, విజయానికి మించిన ఆనందం లేదమ్మా, ధైర్యానికి మించిన శక్తి లేదు, సహాయానికి మించిన గొప్పతనం ఎక్కడైనా ఉందా? ఒక తెలివి తక్కువ వాడిని తన మాటలతోనే గుర్తించవచ్చు. అదే తెలివైన వాడిని అతని యొక్క నిశ్శబ్దంతో గుర్తించవచ్చు బిడ్డ. ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. అది తెలుసుకున్నవాడే ఈ ప్రపంచాన్ని ఏలగలుగుతాడు. ఒక్కసారి విల్లు నుంచి వదిలిన బాణం ఎలాగైతే తిరిగి రాదో, అలాగే మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకోవటం అనేది అసంభవమని గుర్తుంచుకో. జీవితంలో ఒక్కోసారి మౌనంగా ఉండడమే సరైన సమాధానం అవుతుంది తల్లి. అదే మాట్లాడకూడని ఒక్క మాట మాట్లాడినా పెద్ద ప్రమాదమే జరగవచ్చు. అంటే ఇక్కడ మీ మాట మీ యొక్క బలమని అర్థం. అలాగే మీ మాట మీ యొక్క బలహీనత అని కూడా అర్థం. కొందరు ఇలా కూడా ఉంటారు తల్లి. వారు తెలివైన వారని నిరూపించుకోవడం కోసం నిరంతరంగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ మౌనంలోనే నిజమైన శక్తి, అలాగే నిజమైన విజయం దాగి ఉన్నాయి అని వారు ఎప్పటికీ గుర్తించరు. నువ్వే చూడు, ఇంతకు ముందు విజయాలను సాధించిన వారు ఎలా వారి యొక్క సమస్యలను అధిగమించారని నువ్వే ఆలోచించు, గమనించు. వారి శక్తిని ఎలా పుంజుకొని స్థిరంగా నిలబడగలిగారు అని. మౌనం అలాగే నిశ్శబ్దం ఇవి ఆలోచించే శక్తిని, ఆచరణ యుక్తిని ప్రసాదిస్తాయి. నీ యొక్క నిశ్శబ్దం నీ ప్రత్యర్థుల్ని సంకోచంలో పెట్టేస్తుంది. నీ యొక్క ఆలోచన ఏమిటో, మీ తరువాతి అడుగు ఎలా ఉంటుందో వారు అంచనా వెయ్యలేక ఓడిపోతారు తల్లి. నీ నిశ్శబ్దం ఎదుటివారిని తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. నీ గురించి తీవ్రంగా ఆలోచించేలా చేస్తుంది. వారి యొక్క విధిని, వారి యొక్క కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి వారు మీ గురించి ఆలోచిస్తూ ఉండిపోతారు. అప్పుడు నువ్వు వారిని సునాయాసంగా జయించవచ్చు తల్లి. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసిన వాడే ఎవ్వరూ కూడా ఓడించలేరు. లక్ష్యంలోనూ అలాగే జీవితంలోనూ. గుర్తుంచుకో బిడ్డ. మరో విషయం ఏంటి అంటే, నిశ్శబ్దం నీ ఏకాగ్రతను పెంచుతుంది తల్లి. నువ్వు ఏదైనా మాట్లాడాలి అనుకునే ముందు నీ మనసులో ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్నాకే నీ యొక్క మాటల ద్వారాన్ని తెరువు.
ఆ 3 ప్రశ్నలు ఏంటి అంటే, మొదటిది, నువ్వు ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు? దానికి ప్రాధాన్యత ఉందా? రెండవది, ఇప్పుడు నువ్వు మాట్లాడవలసిన అవసరం ఉందా? ఇక మూడవది, నీ యొక్క మాటలతో అక్కడి పరిస్థితిని కొంతైనా మార్చగలవా? ఈ 3 ప్రశ్నలకు నీకు నువ్వే సరైన సమాధానం ఇచ్చుకుంటే నీకే అర్థమవుతుంది. ఈ మూడిటిలో ఏ ఒక్క దానికి సమాధానం దొరకకపోయినా అక్కడ నువ్వు నిశ్శబ్దంగా ఉండటమే ఉత్తమమని గుర్తుంచుకో తల్లే. ఈ 3 ప్రశ్నల గురించి ఆలోచించే ప్రయత్నంలో నువ్వు చెప్పాలనుకున్న విషయం పైన, నీ యొక్క మాటలపైన, చెప్పే విధానం పైన కూడా ఏకాగ్రత మరింతగా పెరుగుతుందమ్మా. దీనితో నువ్వు మాట్లాడే మాటలు కూడా మరింత శక్తివంతంగా తయారవుతాయి. మరో విషయం ఏంటి అంటే, నిశ్శబ్దం అలాగే మౌనం ఇతరులకు నీపై నమ్మకాన్ని కూడా పెంచుతుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధం బలపడాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది నమ్మకం. ఎవరికైనా నీపై నమ్మకం పెరగాలి అంటే ముందుగా నువ్వు చెయ్యాల్సింది మాట్లాడటం కంటే కూడా ఎక్కువగా వినే గుణాన్ని పెంచుకోవాలి తల్లి. ఒకరు నీపై నమ్మకం ఏర్పరచుకుంటే ముందుగా వారు చెప్పే మాటలను నువ్వు చాలా ఓపికగా వినటం నేర్చుకోవాలి. ఇతరుల మాటలను వినడం అలాగే వాటిని అర్థం చేసుకోవటం అంత చిన్న విషయమేమీ కాదు తల్లి. వినడం అంటే నువ్వు నిశ్శబ్దంగా ఉండి ఎదుటివారి మాటలను వింటున్నట్లు నటిస్తూ నీ వంతు వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని వేచి ఉండడం కాదు తల్లి. దీనివల్ల ప్రయోజనం కొంత కూడా ఉండదు. నీ చుట్టుపక్కల పర్యావరణాన్ని అలాగే వారు చెప్పే మాటల్లోని వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంటే నీకు గ్రహించే శక్తి అలాగే వినడం అనే ముఖ్యమైన గుణాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా కేవలం నిశ్శబ్దం అలాగే మౌనం వల్లే సాధ్యమవుతాయి తల్లి. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కలిసినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వారి జీవితం ఎంత బాగుందో, వారి జీవితంలో ఎంత ఆనందంగా ఉన్నారో చెప్పుకోవటం, లేదంటే ఎన్ని సమస్యలతో జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నారో చెప్పుకుంటూనే ఉంటారు. కొద్దిసేపైనా నిశ్శబ్దంగా ఉండటానికి వారు ఇబ్బందిగా భావిస్తారు. అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ విజయవంతుల్ని అలాగే శక్తివంతమైన వ్యక్తుల్ని మీరు ఎప్పుడైనా గమనించారా? వారు మాట్లాడటం కంటే కూడా ఎదుటివారిని ప్రశ్నలు వేస్తూ వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వింటారమ్మా. ఎదుటివారు చెప్పేటప్పుడు చాలా ఆసక్తికరంగా వింటూ ఉంటారు. దీని కారణం ఎదుటివారు వారికి ఎంతో ప్రాధాన్యత అలాగే విలువ ఇస్తున్నట్లుగా భావిస్తూ ఉంటారు బిడ్డ. దానితో వారిపై నమ్మకం అలాగే గౌరవం కూడా పెరిగిపోతుంది. నీలో చాలామందికి మౌనంగా ఉండడం అనేది ఇష్టం లేని విషయం, అవునా? కొంతమందిని నిశ్శబ్దం భయపెడుతుంది. చాలామందికి నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒంటరితనంగా అనిపిస్తుంది. కొందరి ఆలోచనలు ఎలా ఉంటుంది అంటే, అందరూ నన్ను చూడాలి, నాతోనే మాట్లాడాలి, నన్ను బాగా ఇష్టపడాలి, అందరూ నా గురించే ఆలోచించాలి అనుకుంటూ ఉంటారు. వాటి కోసమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మౌనం అనేది ఒక అద్దం లాంటిది. మనల్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ నిశ్శబ్దం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందమ్మా. నువ్వు నిజంగా నీ యొక్క అంతరాత్మతో కలిసి ఉన్నప్పుడు నీ నిజస్వరూపం బయటపడుతుంది బిడ్డ. అలాంటప్పుడు నువ్వు సంతోషంగా ఉండటం కోసం ఇతరుల ఉనికిని నీకు ఏమాత్రం కూడా అవసరం ఉండదు. నీతో మాట్లాడే మనుషులు నిన్ను చూసి నవ్వచ్చు, నిన్ను దూషించవచ్చు, దుర్భాషలాడవచ్చు. వాటి యొక్క ప్రభావం నీ యొక్క వ్యక్తిత్వంపై ఏమాత్రం పడదు. నీకు నువ్వు తోడుగా ఒంటరితనానికి ఏమాత్రం అవకాశం ఉండదు. నువ్వే నీ బలంగా మార్చుకోమ్మా. మౌనంగా నీ సమయం గడిచినప్పుడు నిన్ను నువ్వు ఇంకా ఇష్టపడతావు. ఆత్మవిశ్వాసం ఎంతగానో పెంపొందుతుంది. ప్రయత్నించి చూడు తల్లి, నీకే
అర్థమవుతుంది అంటూ బాబా గారైతే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారండి. నిజంగా ఎంత అదృష్టం ఉంటే మన కర్మ తెగింది అని అనుకుంటేనే ఇలాంటి వీడియో మన కంట పడుతుంది. నిజంగా మనం పిరికితనంతో ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారో అనుకోవటం, ఎదుటి వాళ్ళ గురించి మనం చెడుగా మాట్లాడటం, దాని వలన లేని కర్మలు మనం మోసుకుంటున్నాం. ఎదుటి వాళ్ళ కర్మలు అన్నవి మనం మోసుకుంటూ ఉన్నాం. నిజానికి ఈ వీడియో చూడటం వల్ల చాలా అదృష్టం పట్టిందనే భావించవచ్చు. ఇక మరి బాబా గారి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.